వివక్ష అసమానతలకు తావు లేకుండా సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని అడిషనల్ కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాధురి మాట్లాడుతూ సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళలు, దివ్యాంగుల అభ్యున్నతికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు, సమానత్వం, సోదరభావం వంటి విలువలను ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా అందరితో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విశాలాక్షి, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం నాడు వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని నేను అందరికీ నిలబడతాను మరియు ఏ రూపంలోనైనా ఎప్పుడూ సమర్థించను. నేను అందరినీ దయ మరియు సానుభూతితో చూస్తాను. సమ్మిళిత సమాజాన్ని బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని విలువైనదిగా భావిస్తాను మరియు న్యాయమైన సామరస్యపూర్వకమైన మరియు సాధికారిత కలిగిన తెలంగాణ మరియు భారతదేశం కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.